ప్రతి సేవకు ఒక చిన్న ప్రశంస, చిన్న అభినందన లేదా చిన్న పురస్కారం, చిన్న సత్కారం ఏదైనా సరే గుర్తించి భుజం తట్టి ఇచ్చే ప్రోత్సాహం ఎంత ఉత్తేజం కలిగిస్తుందో మరి మనందరికీ తెలుసు. మరి అలాంటి పురస్కార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహణకు అనుమతినిచ్చిన మన ప్రియతమ సంచాలకుల వారికి అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. సభకి నమస్కారం. అందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. గిరున తిరిగే కాలచక్రంలో ఒక్కో నెల ఒక్కో రేకై విచ్చుకునే 12 రోజుల కలవకు ఉగాది. మనుగడలో ఆనందారోగ్యాలకి మానవేతిహాసంలో పశువైద్యం ఉన్నది. యుగాల నాడే పశువైద్యానికి ఆద్యులు మనవాళ్ళు. మహాభారతంలో నకుల సహదేవులందుకు ఆనవాళ్ళు. తక్షశిలా విశ్వవిద్యాలయంలో శాలిహోత్ర పండితుడు ప్రపంచాన మొట్టమొదటి పశువైద్యుడిగా ఘనుడు. బ్రిటిష్ వారి గుర్రాలకు వైద్యం కోసం దేశంలో మొదటిసారి స్థాపించబడిన పశువైద్యశాల నుండి నేటి రైతు సేవా కేంద్రాల దాకా పశుసంవర్ధక శాఖ పలు శాఖల మహావృక్షంగా విస్తరించింది. చెట్టుకున్న కొమ్మల్లో ముఖ్యమైనది ఏమంటే ఎవరు చెప్పగలరందుకు సమాధానం? ప్రతి కొమ్మ, ప్రతి శాఖ ప్రముఖమైనదేనన్నది ప్రగతి నినాదం. నోరు విప్పి చెప్పలేని రోగి బాధ తెలుసుకుంటూ తన మేధస్సుకు సదా పదును పెట్టుకుంటూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం నలుమూలలా మన పశువైద్యుల సేవలు ప్రాతస్మరణీయాలు. తమ చదువుకి నైపుణ్యం సమతూకంలో కలిపి పశు సేవల ప్రతిష్టల్ని శిఖరాగ్రంలో నిలిపి మారుమూల పల్లెల్లో మాటరాని జీవాలకు నిరంతరం సేవ చేస్తూ డాక్టర్లకు చేదోడై నడుస్తున్న పారావెట్లకు వేణోళ్ళ మప్పిదారు. గోవర్ధన గిరిధారికి ఆ రోజున సాయంగా నిలిచిన గోపాలులందరూ ఈ జన్మల పుణ్యంతో గోపాలమిత్రులు అయినారని ముచ్చటగా గోమాతలు మిమ్మల్ని అందరినీ పొగిడేలా మీ సేవలు అనన్య సామాన్యాలు. పశుసంవర్ధక వృక్షానికి చిగురుటాకులై పల్లవించిన ఆహాలు గ్రామ గ్రామాన మీ సేవలు అందుకుంటున్నాయి జైహో. కొమ్మలు ఎంత బాగున్నా పూలు పళ్ళు ఉంటేనే కదా ఫలవంతం ఆ వృక్షం. మినిస్టీరియల్ సేవలు అందుకు సాక్ష్యంగా ప్రత్యక్షం. కార్యాలయ నిర్వహణ అన్నది నిజంగా ఓ యజ్ఞం. ఇరుగు పొరుగు శాఖలైన రెవెన్యూ, ట్రెజరీ డిపార్ట్మెంట్ల నుంచి సైతం ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తూ ఈ యజ్ఞానికి మీరంతా హోతలు. పరిపాలనా సిబ్బందికి అందరికీ ఇవే వేల వేల జోతలు. సేవే పరమావధిగా జీవించే వారికి ప్రతిరోజు ఒక వత్సరాది, ప్రతి మనిషి ఒక ప్రేమాతిదే. మీ నిరంతర సేవా దీక్ష ఇంత అందంగాను కలకాలం సాగాలని శుభాకాంక్షలు అందిస్తూ థ్యాంక్ యూ. ముందుగా మన అడిషనల్ డైరెక్టర్ గారు డాక్టర్ వెంకట్రావు గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించిన మన గౌరవ డైరెక్టర్ గారు, అడిషనల్ డైరెక్టర్ గారు, మీరందరికీ కూడా నమస్కారం. ముందుగా విశ్వావసు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీకందరికీ కూడా. సో ఇక్కడ పంచాంగ కర్తలు చెప్పినట్టుగా విశ్వావసు అనేది మెయిన్గా సూర్యుడికి సంబంధించింది. అధిపతి సూర్యుడు. సో ఇక్కడ ఈ సంవత్సరం డెవలప్మెంట్ చాలా బాగుంటుందని ప్రతి ఒక్క పంచాంగ కర్తలందరూ కూడా చెప్పడం జరిగింది. సో అలాగే మన యొక్క డిపార్ట్మెంట్ కూడా పశుసంవర్ధక శాఖ కూడా ఈ సంవత్సరం మంచి పేరు ప్రఖ్యాతులు, అభివృద్ధులు, ఇంకా డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుందని. తదుపరి మన అదనపు సంచాలకులు డాక్టర్ రజనీ కుమార్ మేడం గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు గౌరవనీయులు డాక్టర్ దామోదర్ నాయుడు గారు, అదనపు సంచాలకులు డాక్టర్ వెంకట్రావు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆఫీసర్స్, స్టాఫ్, అవార్డు గ్రహీతలకి, అలాగే వారి బంధుమిత్రులకి అందరికీ నమస్కారములు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవార్డు గ్రహీతలందరూ కూడా వారి యొక్క పనిలో, అంటే వారి యొక్క ఫీల్డ్లో డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఇండికేటర్స్ ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో అయితేమి,
బెస్ట్గా వారి యొక్క అచీవ్మెంట్స్ చూపించడంలో, వారి యొక్క యాటిట్యూడ్ వర్కింగ్ ప్లేస్లో అయితేనే వారి యొక్క ప్రతి విషయంలో కూడా బెస్ట్గా ఉండడం వల్ల ఆఫీసర్స్కి అయితేనే ఫార్మర్స్ లెవెల్లో ఎలా వాళ్ళు ఫార్మర్స్తో సంబంధాలు కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అవార్డ్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈనాటి ఈ పురస్కార మహోత్సవంకి ముఖ్య అతిథి మరి మన ప్రియతమ సంచాలకులు వారు, మన పశుసంవర్ధక సంఘానికి దిశానిర్దేశం చేయడానికి ఉన్న ఉన్నత పదవిలో ఉన్నవారు డాక్టర్ టి దామోదర్ నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇక్కడ వక్తలకు రాష్ట్ర మొత్తంలో ఉన్న సిబ్బందికి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాడు ఉగాది పురస్కార మహోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన అవార్డు గ్రహీతలకి, రాష్ట్రంలో నలుమూలల పశువైద్య రంగంలో పశుపోషకులకు సేవలు అందిస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరికీ కూడా విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళలో మెరుగని మీ సేవల్ని కొన్ని పద్ధతుల ద్వారా ఎంపిక చేసి మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించాలని ఒక చిన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మిగతా సిబ్బంది కూడా వారు మరింత మెరుగైన సేవలు అందించాలని, రాబోయే రోజుల్లో ఈ ఉత్ప్రేరణ వాళ్ళకి కొంత వరకు ఉత్సాహాన్ని అందించాలని ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలని పశుసంవర్ధక శాఖ చేపడుతుంది. గతంలో కూడా చేశాము, ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచన. ఇక డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, మనం కొన్ని సందర్భాల్లో రైతులకి దూరం అవుతున్నాం. కాబట్టి మనుగడ డిపార్ట్మెంట్కి రైతులతో మమేకమై మనం కలిసి పనిచేసినప్పుడు మాత్రమే. కాబట్టి సాంకేతికత ఎంత పెరిగినా మనము సేవలు అందించకుండా కేవలం సాంకేతికతతోటి అభివృద్ధిని చూపించలేము. ఏఐ టూల్స్ అనేవి మనకి మన పనితీరును మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడాలి తప్ప, పనిని దూరం చేసి కేవలం సాంకేతికత ద్వారా మనం అభివృద్ధిని చూపిస్తున్నామంటే అది కేవలం ఎండమావులు అవుతాయి. కాబట్టి సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఈ ఉగాది సంవత్సర పురస్కార సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, క్షేత్రస్థాయిలో మనం చేసిన పనిని ఏఐ టూల్స్ ద్వారా కానివ్వండి, యాప్స్ ద్వారా కానివ్వండి, మనం సంబంధిత శాఖలకు కానీ, ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ తెలియజేయడం అనేది మంచి పద్ధతే. కానీ పనిని మనం చూపించాలి తప్ప, పని చేయకుండా సాంకేతికతలు ఉపయోగించి అటెండెన్స్ వేయడం కావచ్చు, లేకపోతే రిపోర్ట్లు తయారు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో కాలం మన అభివృద్ధిని ప్రోత్సహించవు. కాబట్టి దయచేసి ఈ విషయంలో సిబ్బంది అందరూ కూడా క్షేత్రస్థాయిలో రైతులతోటి మమేకమయ్యి మనం వారి సమస్యలను ఎంతవరకు పరిష్కరించగలమో ఆ దిశగా మనం ఆలోచించాలని చెప్పేసి ఈ విశ్వవసునామ ఉగాది సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన వారు, ఈ కార్యక్రమాన్ని తిలకించేవారు, రాబోయే రోజుల్లో ఈ యూట్యూబ్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చూడవచ్చు. సో దయచేసి సిబ్బంది అందరూ కూడా అందుకు సహకరించాలని కోరుతున్నాను. ఇక గతంలో మనం చేసిన పనులను కూడా విశ్లేషించడానికి ఢిల్లీ నుంచి మన అన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారు వివిధ సందర్భాల్లో మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు, రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ నెల 4వ తారీఖు 5వ తారీఖు సెన్సస్ వెరిఫికేషన్ కోసం హజారికా గారు వస్తున్నారు మన రాష్ట్రానికి. అదేవిధంగా రాబోయే రోజుల్లో జాయింట్ సెక్రటరీ గారు కొన్ని కార్యక్రమాలకి మంత్రి గారిని కూడా, కేంద్ర ప్రభుత్వ మంత్రి గారిని కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సిబ్బంది అందరూ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల మీద అవగాహనను పెంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అదేవిధంగా గత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు కలెక్టర్లందరికీ చేసిన దిశానిర్దేశం ప్రకారంగా కలెక్టర్లు కూడా సిబ్బందిని మీరు ఏవైతే సమాచారం ఇస్తున్నారో అనేక కార్యక్రమాల మీద ఆ సమాచారం క్షేత్రస్థాయిలో ఎంతవరకు
సిబ్బందికి అవగాహన ఉందనే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళు క్షేత్రస్థాయి సందర్శన చేసినప్పుడు ఆ విషయాన్ని కూడా మన సిబ్బందిని విచారించినప్పుడు తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అధికారులు అదేవిధంగా సిబ్బంది కూడా వారి వారి స్థాయిల్లో మన కార్యక్రమాలని మనం ఎందుకు చేస్తున్నాం, మనం ఇచ్చే అంకెలు ఏ విధంగా మనం ఆ అంకెల్ని మనం తయారు చేసుకుంటున్నాము, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయం మీద అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి సిబ్బంది మీరు తయారు చేసే రిపోర్ట్లు అవి ఎలా తయారవుతున్నాయి, ఎందుకు ఆ రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం మనము, అది క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఆ రిపోర్ట్లను మనము నిరూపించగలమనే వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా రాబోయే రోజుల్లో జాగరూకతతోటి వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాము. సో విచ్చేసిన పురస్కార గ్రహీతులందరికీ మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, ఇక్కడికి రాని వారు కూడా రాబోయే సందర్భాల్లో వారు కూడా ఇక్కడికి విచ్చేసి పురస్కారాన్ని తీసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ అందరికీ మరొకసారి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.